విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో కోవిడ్ టెస్టుల గందరగోళం నెలకొంది. కోవిడ్ లక్షణాలతో ఆసుపత్రికి వచ్చిన రోగులు పరీక్షలు ఎక్కడ నిర్వహిస్తున్నారో తెలియక అయోమయానికి గురవుతున్నారు. కోవిడ్ టెస్టింగ్ కేంద్రంపై స్పష్టమైన సూచిక బోర్డులు లేకపోవడంతో రోగులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఆసుపత్రిలో ఫోన్ ఉంటేనే ఓపీ అనే బోర్డులు కనిపిస్తుండగా కోవిడ్ పరీక్షల కోసం ఎక్కడికి వెళ్లాలనే విషయంపై మాత్రం ఎలాంటి స్పష్టత లేకపోవడంపై రోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో కోవిడ్ టెస్టుల గందరగోళం నెలకొంది. కోవిడ్ లక్షణాలతో ఆసుపత్రికి వచ్చిన రోగులు పరీక్షలు ఎక్కడ నిర్వహిస్తున్నారో తెలియక అయోమయానికి గురవుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఈ అంశానికి సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఓకే లక్ష్మి, కోవిడ్ టెస్టింగ్ కేంద్రం ఎక్కడుందో తెలిసే స్పష్టమైనటువంటి సూచక బోర్డులు ఆసుపత్రిలో ఎక్కడ కనిపించకపోవడంతో ఈ రోజు అనుమానితం అంటే కోవిడ్ టెస్టుల కోసం వస్తున్నటువంటి పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా గందరగోళానికి గురైన పరిస్థితి కనిపిస్తుంది. మరో పక్క నుంచి కోవిడ్ కి సంబంధించినటువంటి పరీక్షా కేంద్రాలు ఇప్పటికే ఏర్పాటు చేశామని చెప్పని ఉన్నత స్థాయి అధికారులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించిన అధికారులు పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూర్తి సమాచారాన్ని రోగులకు ఇవ్వడంలో జాప్యం చేశారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇదే అంశం మీద తీవ్రమైనటువంటి గందరగోళం నెలకొట్టడమే కాకుండా ప్రభుత్వ వైద్యశాలలో అంటే ఒకవేళ బహుశా వాళ్ళ కనుక కోవిడ్ పాజిటివ్ కనుక నిర్ధారణ కాకముందు వాళ్ళ లక్షణాలతో కనుక వచ్చి వాళ్ళకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ సరిగ్గా లేకపోవడం ద్వారా దాని ద్వారా ఎదురవుతున్నటువంటి నష్టం ఏంటనే కూడా అధికారులు గుర్తించకపోవడం అనే దాని మీద ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుందని కూడా ఇప్పటికే విజయవాడ నగర ప్రజలు మాట్లాడుకున్న పరిస్థితి ఉంది. గతంలో అనేక సందర్భాల్లో కూడా ప్రభుత్వ ఆసుపత్రి ఏదైతే ఉందో ప్రభుత్వ ఆసుపత్రిలో విధి నిర్వహణ ఉండేటువంటి డాక్టర్లు కావచ్చు, అక్కడ పనిచేస్తున్నటువంటి జూనియర్ డాక్టర్స్ కావచ్చు, ఇతర సిబ్బంది అయితే ఉంటారో వీళ్ళందరూ నిర్లక్ష్యం వహిస్తూ ఉంటారు. పేషెంట్లకి సరైనటువంటి సమాచారం ఇవ్వటం కానీ లేదంటే పేషెంట్లని సరిగ్గా ట్రీట్ చేయడం అంశాల్లో కూడా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారనేటువంటి ఆరోపణలు, అంతేకాకుండా స్ట్రెచ్చర్ తీసుకెళ్ళడానికి కూడా డబ్బులు అడుగుతారనే అంశాల మీద, సరైనటువంటి మెడిసిన్ అందుబాటులో ఉండదనే అంశాల మీద ఇలాంటి ఎన్నో అంశాలు ప్రభుత్వ ఆసుపత్రిలో నిరంతరాయంగా వస్తుంటే అందులో విజయవాడ ఆసుపత్రి మీద ఎక్కువ వచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో కోవిడ్ అనేటువంటి ఒక ప్రపంచాన్ని వణికించినటువంటి ఒక వ్యాధి లేదంటే ఇలాంటి ఒక పాండమిక్ సిచ్యువేషన్ లో ఉండేటువంటి పరిస్థితులు ఉత్పన్నం అవుతాయా అనే దాని మీద ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో జూలై దాదాపు 13 కేసులు కొరకు ఇప్పటివరకు COVID-19 కేసులు నమోదైనటువంటి పరిస్థితి చూస్తున్నాము. సో ఇలాంటి పరిస్థితులు ఎక్కడికక్కడే అప్రమత్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆల్రెడీ స్పందించింది. మంత్రులు, ఉన్నత శాఖ కలెక్టర్లు కూడా పూర్తి స్థాయి ఆదేశాలు ఇస్తున్న నేపథ్యంలో కోవిడ్ నిర్వహణకు వస్తున్నటువంటి పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సరైనటువంటి సూచిక బోర్డులు ఏవైతే ఉన్నాయి అంటే పలానా ప్రాంతంలో కోవిడ్ కి సంబంధించినటువంటి నిర్ధారణ టెస్టులు నిర్వహిస్తున్నామని చెప్పినటువంటి సమాచారం ఇచ్చేటువంటి బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి అక్కడ ఏర్పాటు చేయడంలోనే ఇలా నిర్లక్ష్యం ఎంత అని కనిపిస్తుంది. మరో పక్క నుంచి చూస్తేనేమో పూర్తి స్థాయిలో అన్ని రకాల కోవిడ్ కి సంబంధించిన అన్ని అందుబాటులో తీసుకురావాలి. ఆక్సిజన్ బెడ్స్ కావచ్చు, ఐసోలేషన్ వార్డ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తిగా అందుబాటులో తీసుకురావని చెప్పిన ప్రభుత్వం చెప్తా ఉంటే విజయవాడ హాస్పిటల్ దాని మినహాయింపా లేదు అంటే కనుక నిర్లక్ష్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ విజయవాడ అని చెప్పుకోవాలనే దాని మీద కూడా ఈ రోజు ఏర్పడినటువంటి గందరగోళం ఏదైతే ఉందో దాన్ని అద్దం పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఆ ప్రపంచాన్ని వణికించినటువంటి కరోనా వైరస్ లాంటిది మరొకసారి నమోదవుతున్న కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఉత్పన్నమవుతున్నటువంటి పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకుని వైద్యులు స్పందించాల్సినటువంటి నేపథ్యంలో వాళ్ళ నిర్లక్ష్యానికి అద్దం పడుతుందని కూడా చెప్పొచ్చు లక్ష్మి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.